వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తిరుమల నెయ్యి కల్తీ కేసులో కౌంట్ డౌన్ మొదలైంది. ఒకవైపు కోర్టు విచారణ, మరోవైపు ప్రభుత్వానికి అందబోతున్న కీలక నివేదిక. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు టీటీడీ లోపల నుంచి డోర్లు ఓపెన్ చేసింది ఎవరు? ఎక్స్పర్ట్స్ కమిటీ హెచ్చరించినా పట్టించుకొని ఆ ఉన్నతాధికారులు ఎవరు? సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో ఉన్న ఆ 36 మంది నిందితుల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది. ముఖ్యంగా నిపుణుల కమిటీ సభ్యుడు విజయభాస్కర్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును ఏ మలుపు తిప్పబోతోంది? అక్టోబర్ 30వ తేదీన ప్రభుత్వానికి అందే నివేదిక ఏ తలకాయలను తీయబోతోంది? మరోసారి కల్తీ నెయ్యి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన ఈ ఘటనపై విచారణ ముమ్మరమైంది. స్పెషల్ సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్పై ఏసీబీ కోర్టు తన విచారణను ప్రారంభించింది. ఈ కేసులో టీటీడీ అధికారులతో పాటు వివిధ డైరీల డైరెక్టర్లకు కోర్టు పిలుపునిచ్చింది. అసలు ఈ కల్తీ లింకులకు ప్రధాన కారకులు ఎవరనేది తేల్చేందుకు న్యాయస్థానం సిద్ధమైంది. వేల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశం ఇప్పుడు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. దోషులు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. తిరుమల కొండపైకి కల్తీ నెయ్యి సరఫరా కావడానికి మార్గం సుగమం చేసింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. నెయ్యి నాణ్యత లేదని తెలిసినా కూడా సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వెనుక ఉన్న పెద్ద తలకాయల గురించి విచారణ జరుగుతోంది. ఏసీబీ కోర్టు ఈ వ్యవహారంలో సిట్ సమర్పించిన ప్రాథమిక ఛార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తోంది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సమాచారాన్ని కూడా కోర్టు పరిగణలోనికి తీసుకుంది. నిబంధనలను తుంగలో తొక్కి కల్తీ నెయ్యిని అనుమతించిన అధికారుల పాత్రపై విచారణ వేగవంతమైంది. ఎక్కడ లోపం జరిగింది? ఎవరి ప్రలోభాలకు అధికారులు లొంగిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. నెయ్యిలో క్వాలిటీ లేదని ల్యాబొరేటరీ రిపోర్టులు చెబుతున్నా కొందరు అధికారులు క్వాలిటీ ఉన్నట్లు సర్టిఫికెట్లు జారీ చేశారు. నాసిరకం నెయ్యిని శ్రీవారి ప్రసాద తయారీకి వాడేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫోర్జరీ సర్టిఫికెట్ల వెనక ఉన్న నెట్వర్క్ను సిట్ అధికారులు గుర్తించారు. ఏసీబీ కోర్టు ఈ అలిగేషన్స్ పై ప్రతి నిందితుడిని ప్రశ్నించేందుకు జాబితా సిద్ధం చేసింది. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం టీటీడీ ఉద్యోగులు సంస్థ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రాథమికంగా తేలింది. తప్పుడు సర్టిఫికెట్లే ఈ కుంభకోణానికి పునాదిగా మారాయి. అందుకే ఈ డాక్యుమెంటేషన్ ప్రక్రియను కోర్టు ప్రధానంగా తనిఖీ చేస్తోంది. ఈ సున్నితమైన కేసులో మొత్తం 36 మంది నిందితులను విచారించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. వీరిలో నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, డైరీ యజమానులు మరియు టీటీడీ మాజీ అధికారులు ఉన్నారు. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో నిందితుల వారీగా ఉన్న ఆరోపణలను కోర్టు క్షుణ్ణంగా చదువుతోంది. ప్రతి నిందితుడి పాత్రను విడివిడిగా విశ్లేషించేందుకు న్యాయస్థానం తగిన సమయాన్ని వెచ్చిస్తోంది. ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఇన్ డీటెయిల్డ్ స్టడీ అవసరమని కోర్టు భావించింది. నిందితులందరికీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా పకడ్బందీగా విచారణ సాగుతోంది. కేవలం బయట వ్యక్తులే కాకుండా లోపల ఉన్న టీటీడీ ఉద్యోగుల సహకారం లేకుండా ఈ కల్తీ జరగడం అసాధ్యమని భావిస్తున్నారు. నెయ్యి రాకను పర్యవేక్షించే విభాగాల్లో ఉన్న కొందరు ఉద్యోగులపై సిట్ ఛార్జ్ షీట్లో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వీరు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ కోర్టు వీరి ఆర్థిక లావాదేవీలపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఉద్యోగుల నిర్లక్ష్యమా లేదా కుమ్ముక్కు వెనక ఉన్న కారణాలను విచారణలో బయటపెట్టనున్నారు. టీటీడీ ప్రతిష్టను మసకబార్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోర్టుకు నివేదికలు అందాయి. ఉద్యోగుల యూనియన్లలో కూడా ఈ అంశం కలకలం రేపుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన విచారణను పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి నెయ్యి సేకరణలో ఉన్న లోపాలను గుర్తించింది. ఈ కమిషన్ ఈ నెల 30వ తేదీన తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఫిబ్రవరి 20న ఏర్పాటైన ఈ కమిషన్ గత కొన్ని నెలలుగా తిరుమలలో పర్యటించి వివరాలు సేకరించింది. సరఫరాదారుల ఎంపిక నుంచి నెయ్యి వినియోగం వరకు ప్రతి దశను కమిషన్ పరిశీలించింది. ఈ రిపోర్ట్లో కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వానికి అందే ఈ నివేదిక ఆధారంగా మరిన్ని కఠిన చర్యలు ఉండే ఛాన్స్ ఉంది. ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తులో భాగంగా తిరుమల లడ్డూ పోటును, నెయ్యి గోదాములను పలుమార్లు సందర్శించింది. అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి రహస్యంగా సమాచారాన్ని సేకరించి రికార్డు చేసింది. నెయ్యి నిల్వ చేసే ట్యాంకర్ల నాణ్యతను కూడా
కమిషన్ తనిఖీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సేకరణ విధానాలపై లోతైన అధ్యయనం జరిగింది. సరఫరాలో ఉన్న సాంకేతిక లోపాలు కల్తీకి ఎలా దారితీశాయో కమిషన్ నివేదికలో వివరించనుంది. పర్యటనల సమయంలో లభించిన ఆధారాలను సిట్ ఛార్జిషీట్లతో సరిపోల్చి చూశారు. ఈ దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేశామని కమిషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కేసులో ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యుడు విజయ్ భాస్కర్ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఉన్న లోపాలను ఆయన కమిషన్ ముందు విడమర్చి చెప్పారు. సైంటిఫిక్ పద్ధతుల్లో నెయ్యిని పరీక్షించకుండానే క్లియరెన్స్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. విజయ్ భాస్కర్ ఇచ్చిన టెక్నికల్ రిపోర్ట్లు ఇక్కడ సిట్ దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి. డైరీ నిపుణుడిగా ఆయన చేసిన సూచనలు కల్తీ నెయ్యిని గుర్తించడంలో సహాయపడ్డాయి. ఈ వాంగ్మూలాన్ని ఏసీబీ కోర్టు కూడా ప్రాథమిక సాక్ష్యంగా పరిగణలోనికి తీసుకుంది. నిపుణుల అభిప్రాయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం పెద్ద తప్పిదమని తేలింది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం ఒక నాణ్యత సమస్య మాత్రమే కాదని, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన అంశమని కోర్టు గుర్తించింది. అందుకే కేసును ఇన్ డీటెయిల్డ్ స్టడీ చేసేందుకు న్యాయస్థానం ఎక్కువ సమయం తీసుకుంటోంది. చిన్న తప్పు జరిగినా నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సిట్ జాగ్రత్త పడుతోంది. ఛార్జిషీట్లోని ప్రతి పేజీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి విచారణ కొనసాగనుంది. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని విచారణను వేగవంతం చేయాలని యోచిస్తున్నారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందే సమయం దగ్గర పడటంతో నిందితుల్లో వణుకు మొదలైంది. అటు ఏసీబీ కోర్టు విచారణ, ఇటు కమిషన్ నివేదిక రెండూ ఒకేసారి ప్రక్రియలో ఉండటం గమనార్హం. 36 మంది నిందితుల భవితవ్యం ఇప్పుడు కోర్టు చేతుల్లో ఉంది. నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా మరిన్ని కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ల నుంచి టీటీడీ ఉన్నతాధికారుల వరకు ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని సంకేతాలు అందుతున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు జరుగుతున్న ఈ న్యాయ పోరాటం ఒక ముగింపునకు చేరుకుంటోంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకోనున్నాయి. శ్రీవారి ప్రసాదం పవిత్రతను పనంగా పెట్టిన వారు ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఏసీబీ కోర్టు విచారణ, కమిషన్ నివేదికలు ఆ నిజాన్ని నిగ్గు తేల్చబోతున్నాయి. భక్తుల మనోభావాలను గాయపరిచిన దోషులకు శిక్ష పడినప్పుడే తిరుమల పవిత్రతకు అసలైన న్యాయం జరుగుతుంది.